మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సజ్జల భార్గవ్ విచారణ ముగిసింది. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పారు పోలీసులు. వైసీపీ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయన ప్రశ్నించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, వైసీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసులకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో సజ్జల భార్గవ్ను ఈరోజు విచారించారు. సజ్జల భార్గవ్ ఎటువంటి సమాధానాలు చెప్పారు? అయితే ఈరోజు సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అనుచిత పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి విచారణ కోసం హాజరవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం విచారణ కూడా ముగియడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇద్దరు వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్లు కూడా మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాస్ తెలుపుతున్నారు. ప్రధానంగా సుధాకర్ రెడ్డి కడపకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్గా చెప్తున్నారు. అతను అక్కడ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో అతన్ని A1గా, అదేవిధంగా A2 ముద్దాయిగా సజ్జల భార్గవ్ రెడ్డిని ఈ కేసులో కూడా ఇన్వాల్వ్ చేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అంశంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒక వింగ్ కింద ఏర్పాటు చేసి దాన్ని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిరోజు కూడా సజ్జల భార్గవ్ రెడ్డి కార్యాలయం కానీ సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించినటువంటి ఆఫీస్ నుంచి ఒక పోస్టును రిలీజ్ చేయడం, దానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి వాళ్ళకు పంపిస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించినటువంటి అంశంలో తెలిసినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అనేక కోణాల్లో కూడా విచారణ చేపట్టినట్టు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సజ్జల భార్గవ్ రెడ్డి విచారణకి సంబంధించినటువంటి అంశాలపై ఇంకా సమాధానం చెప్పలేదనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. మరోసారి విచారణ కూడా పిలిచే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫేక్ అకౌంట్లకు సంబంధించి అంటే ప్రధానంగా ఈ పోస్టులన్నీ కూడా ఫేక్ అకౌంట్ల ద్వారా కూడా పోస్టు చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. IP అడ్రస్లు కొంతమంది ట్రేస్ అవటం ద్వారా వాళ్ళని గుర్తించామని వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగానే కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా సజ్జల భార్గవ్ రెడ్డి నుంచే ఈ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు వెళ్ళినట్లు కూడా క్లియర్గా గుర్తించినట్లయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించిన దాంట్లో మరింత లోతుగా కూడా విచారణ జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్తో పాటు మరికొంతమంది సినిమా ప్రముఖులను కూడా టార్గెట్ చేసి పోస్టులు అయితే పెట్టినట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి అంశంగా ఉంది. కంపల్సరీగా ఎవరెవరిని టార్గెట్ చేయడం జరిగింది, అసలు ఎందుకు టార్గెట్గా అంటే పొలిటికల్ వింగ్లోనే చేయడం జరిగిందా లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏమన్నా లబ్ధి పొందడం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే పెయిడ్ పోస్టింగులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సోషల్ మీడియా పోస్టింగులకు కోఆర్డినేషన్ అనేది జరిగేది ఒక పొలిటికల్ వింగ్ ద్వారా అయితే జరిగినట్లు ప్రస్తుతం గుర్తించాము. వాళ్ళందరూ కూడా వాలంటరీగా కొంతమంది చేయడం జరిగింది, కొంతమందిని స్పెసిఫిక్ గా వీళ్ళే గుర్తించి పోస్టింగులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పోస్టింగులకి వాళ్ళని ప్రేరేపించినట్లు కూడా గుర్తించినట్లు చెప్తున్నారు. అయితే డబ్బులు ఇచ్చి దానికి సంబంధించిన దానిపైన ఏమన్నా జరిగిందా లేదా అనే కోణంలో అయితే దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. వైసీపీ సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో సజ్జల భార్గవ్ను ఈ రోజు విచారించారు మంగళగిరి పోలీస్ స్టేషన్లో. అయితే గత నవంబర్లో కేసు నమోదు చేశామన్నారు మంగళగిరి రూరల్ సిఐ శ్రీనివాస్. ఈ కేసులో సజ్జల భార్గవ్ A2గా ఉన్నాడని చెప్పారు. సోషల్ మీడియాలో ఒక వింగ్ ను ఏర్పాటు చేసి దూషించేలా భార్గవ్ వారిని గైడ్ చేశాడంటున్న సిఐ శ్రీనివాస్ తో మా ప్రతినిధి సాయి శంకర్ ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించినటువంటి కేసుల్లో మొట్టమొదటిసారిగా సజ్జల భార్గవ్ రెడ్డిని మంగళగిరి పోలీసులు ఈరోజు విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఎలాంటి కేసు నమోదైంది, ఎప్పుడు కేసు నమోదైంది, ఆ పోస్టులకు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయడం జరిగింది, మనతో పాటు మంగళగిరి రూరల్ పోలీసు సిఐ గారు శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి కేసు ఏంటి, ఎప్పుడు నమోదైంది, ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది? ఇది వచ్చేసి మనకి నవంబర్ నెలలో కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. దీని మీద 24 నవంబర్ నెలలో దానిలో భాగంగా కేసు పెండింగ్ ఉన్నది. దానిలో భాగంగానే మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ అవుట్ స్టాండింగ్లో ఉన్నారు. దానిలో భాగంగా రెండో ముద్దాయి అయిన
భార్గవ్ రెడ్డి గారిని కోర్టు డైరెక్షన్లో వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఇంటీరియర్ ప్రొటెక్షన్ కూడా తీసుకుని రావడం జరిగింది. దానిలో భాగంగా మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి మేము పిలిపించడం జరిగింది. పిలిపించి దర్యాప్తులో భాగంగా మేము అతనికి మాకు దీనికి సంబంధించి విచారించడం జరిగింది. మొదటి ముద్ద పర్వత సుధాకర్ రెడ్డి అని చెప్పేసి అతను కడప జిల్లాకు సంబంధించిన రైల్వే కోడూరుకి సంబంధించిన వ్యక్తి. పోస్టులు చేసింది సుధాకర్ రెడ్డి. ఓవరాల్గా ఏంటంటే సోషల్ మీడియా కన్వీనర్స్ అంటే వాళ్ళ వింగ్ ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగ్కి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించి ఇన్ఛార్జ్. అంటే ఈ పోస్టులు అనేది అసలు ఎట్లా చేశారు సార్? ఫేక్ అకౌంట్లు ఏమైనా క్రియేట్ చేశారా? వాళ్ళ సొంత మీడియా ద్వారా అంటే సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాట్ఫారం ద్వారా చేయడం జరిగిందా? ఎట్లా జరిగింది? ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో వాళ్ళ సంబంధించి డిఫరెంట్ పర్సన్స్ సంబంధించి వాళ్ళు తయారు చేసినప్పుడు ఆ తయారు చేసిన మొత్తం కూడా ఓవరాల్గా ఇవన్నీ కూడా ఒక మానిటరింగ్ చేస్తూ అక్కడి నుంచి ఒక అప్రూవల్ వచ్చిన వెంటనే దాన్ని వాళ్ళ ఒక ఛానల్ ఒక ఇన్స్టాగ్రామ్లోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని అంతా కూడా వీళ్ళందరూ కూడా కన్వీనర్స్, డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ కావచ్చు, లేకపోతే కాన్స్టిట్యున్సీ కన్వీనర్స్ కావచ్చు, ప్లస్ మండల్ కన్వీనర్స్, వీళ్ళందరూ కూడా దాన్ని పిక్ చేసుకుని దాన్ని డిఫరెంట్గా వాట్సాప్లో కానీ వాటిలో వీటిలో కానీ ద్వారా ఒక పోస్ట్ని సర్క్యులేట్ చేయించే ప్రయత్నం జరిగింది. అదే దానిలో భాగంగానే అట్లా సర్క్యులేట్ చేశారనే ఉద్దేశంతోనే కేసు రిజిస్టర్ చేసింది. దీంట్లో ఆల్రెడీ ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనం ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏంటంటే 353 క్లాస్ 2, 61 క్లాస్ 2 కింద ఈ సెక్షన్స్ మొత్తం ఓవరాల్ జరిగింది. తర్వాత బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కింద ఓవరాల్గా ఐటీ యాక్ట్ కింద కూడా దీంట్లో మనకి అట్రాక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన ఏమన్నా ముందస్తు బెయిల్ పొందారా సార్, లేకపోతే ఇప్పుడే నోటీస్ ఇచ్చి పిలవటం జరిగింది విచారణ? లేదండి, అతను ఆల్రెడీ కోర్ట్ డైరెక్షన్స్తో అతను బిఎన్ఎస్ 35 బిఎన్ఎస్ఎస్ ఫాలో కామని కోర్ట్ డైరెక్షన్ ఇచ్చింది. దానిలో భాగంగానే మనం ఆ ప్రొసీజర్ ఫాలో అయితే మాకు ఇన్వెస్టిగేషన్లో మాకు ఇది ఉంది కాబట్టి దర్యాప్తులో భాగంగా కూడా అతన్ని పిలిపించి చేయడం జరిగింది. సోషల్ మీడియా కోఆర్డినేషన్ జరిగింది అనేది ఏమన్నా ఒప్పుకున్నారా సార్ భార్గవ్ గారు, లేకపోతే మీరు అడిగిన సమాధానాలకు ఎట్లా ఏంటి? 100% అప్పుడు ఏదైతే జరిగిందో అతను సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న కాలం ఏదైతే ఉందో ఆ ఉన్న కాలం సంబంధించి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నారో ఆ టైంలో ఎవరెవరు పనిచేశారు ఏంటనేది వివరాలన్నీ కూడా మనం అడగటం జరిగింది. దానిలో కొంత సమాచారం ఇవ్వటం జరిగింది, కొంత సమాచారం అంత మాకు సంబంధించి మా దగ్గర ఉన్న సమాచారంతో కంపారిజన్ చేసుకుంటే కొన్నిట్లో సహకరించలేదని అనుకుంటున్నాం. ఇదంతా కూడా ఫోన్ ద్వారా జరిగిందా, లేకపోతే ఎట్లా సార్ కోఆర్డినేషన్ అనేది? వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవడం కానీ అట్లా ఏమన్నా? ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు ఫోన్లో వాళ్ళ ఫేక్ అకౌంట్స్ ద్వారా మ్యాగజైన్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ ఫేక్ అకౌంట్స్ ద్వారా చేశారు. కొన్ని ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళ వాలంటీర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా డిఫరెంట్ నెంబర్స్తో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా స్ప్రెడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ ఐపీ అడ్రస్ కానీ వాళ్ళ నెంబర్స్ అవన్నీ తీసుకుని వాళ్ళ ద్వారా మొత్తం ఓవరాల్గా దీనికి ఎవరు బాధ్యులు ఏంటి, ఓవరాల్గా ఎక్కడి నుంచి జరిగింది అని చెప్పేసి ఓవరాల్గా ఎక్కడికి లీడ్ అవుతుంది అనేది దాన్ని మొత్తం కూడా ఫైనలైజ్ చేయాల్సిన అవసరం. కేసు విచారణ ముగిసినట్టయినా మళ్ళీ ఉంటుంది అవకాశం. దీంట్లో ఇప్పుడు ఉన్న దాన్ని మా దగ్గర ఉన్న సమాచారంతో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఏదైతే దర్యాప్తులో వాళ్ళు చెప్పారో వాటికి కంపేర్ చేసుకుని ఇంకా ఏదైనా అవసరం ఉంటే దానిలో భాగంగా మళ్ళీ పిలిపించాల్సిన అవసరం ఉందనుకుంటే ఆ క్లారిటీ కోసం మళ్ళీ పిలిపించుకోవాలి. ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఈ పోస్టులు పెట్టడం ఎట్లా మీరు ట్రేస్ అవుట్ చేసేటటువంటి విధానంలో ఇది కష్టతరం అవుతుందా, లేకపోతే ఎట్లా? ఇవన్నీ కూడా ఎవరైనా మనకు తెలియదు, ఎవరో డిఫరెంట్ అకౌంట్స్లో పోస్ట్ చేసామని అనుకుంటారు. కానీ ఇవన్నీ ఇది కంప్లీట్గా ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్లో ఐటీ మనకి మంచి సైబర్ టీమ్స్ కానీ ఐటీ టీమ్స్ కానీ ఉన్నాయి కాబట్టి అసలు అట్లా అనుకుని కనుక ఎవరైనా పోస్ట్ చేస్తే ఒక రకంగా అమాయకంగా ఆలోచించినట్లు 100% దీన్ని ఇటువంటి చర్యలు పాల్పడిన వాళ్ళు పక్కాగా వాళ్ళు పనిష్మెంట్కి చట్ట ప్రకారం గురవుతారు 100%. ఇది ప్రధానంగా కూడా సజ్జల భార్గవ్ సంబంధించి నవంబర్లో అంటే గత సంవత్సరంలో నవంబర్లో కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. ఇందులో మొదటగా సుధాకర్ రెడ్డి పైన, అదేవిధంగా రెండో ముద్దాయిగా సజ్జల భార్గవ్ రెడ్డిని పెట్టినట్టు చెప్తున్నారు. ఈ రోజు విచారణ అనేది పూర్తి స్థాయిలో సాగింది. అదేవిధంగా ఒకవేళ కనుక అవసరమైతే మరోసారి కూడా విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉంది.